కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి కౌంటింగ్ లో రిజల్ట్ ను చూసిన తర్వాత ఈ దేశము పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 100% ఇక ముందు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి నిర్ణయం జరిగిందని తెలుసుకోవాలి మిత్రులారా. అందులో భాగంలో ఈరోజు కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ లో పోటీ చేస్తున్నటువంటి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవనీయులు మల్క కొమ్రయ్య గారు పూర్తి స్థాయిలో తన జీవితాన్ని ఈ ప్రజల కోసము, ఈ టీచర్ల కోసము, సమస్యల కోసము పరిష్కారం చేయడానికి ముందుకొచ్చిండు. కాబట్టి ఆయనకున్నటువంటి ఒక గొప్ప ఆశయం ఏంటంటే ప్రతి టీచర్ సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఆలోచనలో ఆయన ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని ముందుకు పోతున్నాడు భారతీయ జనతా పార్టీలో. కాబట్టి ఈరోజు ఆయన అభ్యర్థిగా పూర్తి స్థాయిలో టీచర్లను వేడుకుంటున్నాడు. ఇవాళ టీచర్లు కూడా ఆయనని గెలిపించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగమే ఇవాళ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుంచి గెలవడానికి ఆయన ప్రయత్నం జరుగుతుంది. పార్టీ వాళ్ళ గెలుపు కాదు, ఇది పార్టీ గెలుపుగా భావించి పూర్తి స్థాయిలో పార్టీ ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకొని ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో భాగమే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి రాబోయే 27వ తారీఖు నాడు ఇటు మల్క కొమ్రయ్య గారికి ప్రాధాన్యతమైనటువంటి నంబర్ 1లో ఓటేసి మల్క కొమ్రయ్య గారిని గెలిపిస్తూనే ఇవాళ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని కూడా గెలిపించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఇవాళ తెలంగాణ ప్రజలని విన్నయించుకున్నాం. కాబట్టి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని అటువంటి ఒక నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. బోలో భారత్ మాతాకి.